అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. ప్రస్తుతం మనం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా కోక్య తండ అయితే రావడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఉన్న రైతు అయితే ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారండి? మీరు ఎకరన్నర ఫీల్డ్ అయితే వేయడం జరిగింది. సో ఈ ఎకరన్నర తోట మీరు చూడొచ్చు. ఇక్కడ వరకు మన హైట్ వరకు పెరిగింది. కాయ అనేది ఉండటం వల్ల కొద్దిగా డౌన్ అయింది. మొన్న వచ్చిన తుఫాను కూడా కొద్దిగా తోట అయితే కింద పడడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ రైతు ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారు, తర్వాత ఏ సీడ్ తీసుకున్నారు అనే దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీ పేరు చెప్పండి అన్న. నా పేరు తేజ శోభన్ బాబు. ఇటు తిరగండి. నా పేరు తేజ శోభన్ బాబు. మాది కోక్య తండ, కూసుమంచి మండలం. ఇప్పుడు మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అసలు? నేను వేరే పత్తి వేసుకున్నాం. అది చిన్నప్పటి నుంచి అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా మీకు వ్యవసాయం మీద మీరు ఏదో ఒక పని చేస్తూనే ఈ మిరప తోటలు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి. మిరప తోటలు ఎంతమంది పత్తి వేసేవాళ్ళు, ఇప్పుడు మిరప తోట వేస్తున్నాం. సో 3 సంవత్సరాల నుంచి వేస్తా ఉన్నారు కదా. ఈ సంవత్సరం చాలా వరకు కూడా మనకి తోటలు అనేది ఇబ్బంది పడ్డాయి. పోయిన సంవత్సరం బాగా కాసినాయి, బాగా దిగుబడులు వచ్చినాయి, బాగా రేట్లు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం చాలా వరకు కూడా తోటలు పోయినాయి. మీ చుట్టుపక్కల తోటలు అట్లా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీ తోట చూడడానికి చాలా బాగుంది. సో మంచి హైట్ వచ్చింది. సో ఈ ఎకరన్నరలో మీరు తీసుకున్న సీడ్ ఏంటిదండి ఈ సంవత్సరం? అట్లాస్ తీసుకున్నాం. అట్లాస్, భవిష్యని, అగ్నివన్ 3 రకాల సీడ్లు తీసుకున్నాం. సో మనం ఇప్పుడు నిలబడ్డది ఏంటిది? సీడ్ ఏంటిది? మనం నిలబడ్డ తోట ఇప్పుడు అట్లాస్ అండి. అట్లాస్. సో ఇప్పుడు అట్లాస్ వీడియో నేను ఇంత ముందు ఒకటి మనం రివ్యూ లాగా ఒకటి చేసాం. ఈ సంవత్సరం డైరెక్ట్ ఫీల్డ్ వీడియో అయితే చేస్తాను. చూద్దాం అసలు ఎట్లుంది ఏంటి అనేది, రైతు మాటలోనే ఉందా, రైతు ఏం చెప్తారనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీరు సీడ్ తీసుకున్నారు కదా, ఎక్కడ తీసుకున్నారు సీడ్ మీరు? ఇది హనుమాన్ శేఖర్ సార్ షాప్లో తీసుకున్నారు. ఎక్కడది? ఖమ్మంలో తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు సీడ్ తీసుకునేటప్పుడు 3 రకాల సీడ్లు అన్నారు. మనకి ఎకరన్నర వేసే అన్నారు. ఇవి అగ్నివన్ ఇది మన అట్లాస్ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఈ సంవత్సరం? 6 ప్యాకెట్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే తోట అనేది చాలా ఎత్తు పెరిగింది, బాగానే ఉంది. మీరు తోట వేసుకునే దానికంటే ముందు ఇందులో కాంప్లెక్స్ ఎరువులు ఏమైనా వేసుకున్నారు? అంటే కాంప్లెక్స్ ఎరువులు అంటారా, లేకపోతే పశువుల ఎరువులు ఏమైనా వేసుకున్నారా? ఏమీ లేదు. ఈడు కొత్తగా వేసినాం కాబట్టి ఏమీ లేదు. ఫ్లవ్ కూడా సొంత తోటే. ఫ్లవ్ కూడా వేయలేదు దీనికి. మామూలు గోరు చెట్లే వేయించి ఇప్పుడు యాప్ పిండి అనేది వేసుకున్నాం. 3 కట్టలు వేసుకున్నాం. 3 కట్టలు వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత సీడ్ తెచ్చుకున్నారు కదా, మీరు సొంతంగా పెంచుకున్నారా, నర్సరీలో పెంచారా? సొంతంగా పెంచుకున్నాం. సొంతంగానే పెంచుకున్నారు. జర్మినేషన్ అంతా మొలక శాతం అంతా బాగుందా? బాగుంది. మొలక శాతం కూడా బాగానే వచ్చింది. సావటం అనేది అట్లేం లేదు. ఇప్పుడు ఈ తోట ఇంతవరకు బాగానే వచ్చింది కదా. ఈ తోట వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీకు? ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీకు? తోట ఈ నెలలో వేసారు అసలు? ఆగస్టులో వేసారా, జూలైలో వేసారా, సెప్టెంబర్లో? ఆగస్టులో వేసినాం. అంటే ఆగస్టు చివరిలో వేసుకున్నాం. ఆగస్టు చివరిలో అంటే ఇప్పటికి ఒక 3-4 నెలలు అవుతుంది. 20 రోజుల దాకా వస్తుంది. ఇప్పుడు మీ తోటలో ఇప్పుడు కాపు ఎట్లా పడింది నాకు ఒకసారి చూపించండి. మీరు తోట అంతా కూడా నాకు తోట కాదు, ఒక మొక్క 2 మొక్కలు చూపించండి నాకు. కాపు ఎట్లా పడింది అని మొక్క మీద మనకి. ఇంత ముందు కింద చూపియన్నా. ఇప్పుడు మీరే చూపించండి. చూడండి. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి నాకేమో ఎట్లా సాలు మధ్యలో ఎంత పెట్టుకున్నారు, తర్వాత అచ్చు ఎట్లా పెట్టారు? 30 ఇంచుల గ్యాప్ పెట్టుకున్నాం సార్. 30 ఇంచుల గ్యాప్ అటు ఇటు. అంటే నాకు అచ్చు తోటలా కనిపిస్తుంది మొత్తం కూడా ఒక పెట్టెలాగా. ఇప్పుడు ఒక మొక్క పెట్టారు, 2 మొక్కలు పెట్టారు? 2 ఒకటి పోతే ఒకటి అని 2 పెట్టుకున్నాం. 2 మొక్కలు పెట్టారు. ఎకరం మొత్తం మీద ఎన్ని మొక్కలు పెట్టినాయి మీకు? అంచనా తెలియదండి. అంచనా. సో ఇప్పుడు మీ తోట ఇప్పుడు కాయలు ఎట్లా కాసింది చూపించండి. కింది నుంచి పై దాకా నాకెందుకు కొంచెం పైన కాయ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కొద్దిగా కాయ కింద తక్కువ ఉన్నట్టు అనిపించింది. కారణం ఏమైండొచ్చు దీనికి? అంటే ఇది ఎడం కాపు అంటారా, లేకపోతే మీరేమంటారు? ఇది దగ్గర కాపే అంటారు కానీ ఇది నారు పెద్దది. మన దాదాపు మోకాళ్ళంత ఎత్తు నారు వేసుకున్నాం సార్. అంటే ఎక్కువ రోజులు పెంచారు దాన్ని? ఎక్కువ రోజులు అని కాదులే కానీ అది పెరగడం ఎక్కువ పెరిగింది అది. అంటే ఇప్పుడు కింద ఉన్నప్పుడు కొద్దిగా కాయ తక్కువ ఉందిలే కానీ గనుపు దూరం ఉంది, ఇక్కడ కొద్దిగా ఉంది కానీ పైకి వచ్చిన కొద్దిగా నాకైతే కొద్దిగా దగ్గర కాపే అనిపించింది. దానికి రీజన్ ఏమంటుంది? కింద కాపు లేకపోవడానికి రీజన్ ఏంటి? కింద అది వేయటం వల్ల ఒకసారి తుఫాను కూడా వర్షానికి కూడా రాలిపోయినాయి కొన్ని అంటే కింద కాయలు రాలిపోయినాయి కొన్ని. కాయలు కాదు, పూత ఉన్నప్పుడు రాలిపోయినాయి. పూత రాలిపోయింది. పైకి వచ్చినప్పుడు కనిపెట్ల అనిపించింది నీకు? పైకి వచ్చినప్పుడు ఇప్పుడు పై దాకా వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ చెట్టు ఉంది. అవును. దీనికి అంతా కూడా చూడండి మీరు, కింద కొంచెం కాయ తక్కువే ఉంది. అంటే దానికి రీజను ఆయన రైతు చెప్పారు. కొద్దిగా వర్షాలకి కానీ అదంతా కూడా పూత అంతా కూడా రాలిపోయింది. కొంచెం ఆ టైంలో ఎక్కువ రోజులు వర్షాలు పడ్డ వల్ల కొద్దిగా జంప్ వచ్చిందని చెప్పారు నాతో, నేను ఇందాక అడిగినప్పుడు. సో ఇప్పుడు పైకి చూసుకున్నట్టయితే పైన అంతా కూడా విపరీతంగా కాపు దగ్గర కనుపుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా. మళ్ళీ పూత కాయ కూడా వస్తూ ఉంది.
సో ఇప్పుడు బాగానే తోట అంతా బాగానే ఉంది, మంచి నలుపు ఉంది. ఈ సంవత్సరం ఎక్కువగా మనకు కనిపించింది ఏంటంటే బొబ్బర వైరస్ అనేది చాలా విపరీతంగా ఉంది. అవునండి, బొబ్బర వైరస్ కానీ తర్వాత మనకి ఇప్పుడు తోట వేసుకున్న దగ్గర నుంచి కూడా భూమిలో నువ్వు ఎన్నిసార్లు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నావు? 3-4 సార్లు వేసుకుంటాం. ఇటు తిరిగి కొంచెం 3-4 సార్లు వేసి ఉంటావు. ఏమేమి వేసుకున్నావు స్టార్టింగ్ నుంచి కూడా? ఫస్ట్ స్టార్టింగ్ DAP, తర్వాత 20-20, 10-26, తర్వాత ఏర్లు వ్యవస్థ కోసం అది తెలియదు కొంచెం ఏరాస్ కోసం కూడా వేసుకున్నారు మీరు. మొత్తం అన్ని రకాలు కూడా మీరైతే దీని మీద చేశారు. స్ప్రేయింగ్లు ఏమేమి స్ప్రేయింగ్లు చేసుకున్నారు స్టార్టింగ్ నుంచి కూడా? అంటే మందులు కొట్టే ముందు ఎట్లాంటి మందులు కొట్టుకున్నారు? స్టార్టింగ్ లో బయోలు అనేది అసలు టచ్ చేయలేదు సార్. అసలు బయోలు కొట్టేంత ఒకసారి నేను అనుకోవడం బయో కొట్టారో అందుకోసం కొంచెం గనుపు దూరం వచ్చింది అనుకుంటున్నా. బయో అసలు టచ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొట్టిన మందులు ఏంటి? మీరు ఈ మధ్యకాలంలో చాలా తోటలకి ఎర్రనల్లి బాగా వచ్చి ఇగురులు మాడిపోతాయి, కానీ మీ ఇగురుల మట్టికి బాగా మంచి మెతకదనం ఉంది, మంచి ఇగురులు వస్తున్నాయి. ఇగురు కూడా మంచి బాగా కనిపిస్తుంది, ఎక్కడ చూసుకున్నా కూడా ఇగురులు బాగున్నాయి. సో దానికి ఈ మధ్యకాలంలో మీరు మందులు ఏం కొట్టుకున్నారు? ఇప్పుడు కాస్ట్లీ మందులే కొట్టుకున్నాను. వాటి పేర్లు ఏమన్నా తెలుసా? ఎక్స్బోనస్, గ్రాసియా కొట్టలేదు. బ్రోఫియా కొట్టారా? బ్రోఫియా కొట్టా, డెలిగేట్. తర్వాత అందులో ఒక్కోసారి న్యూట్రియన్స్ షాపులో ఇచ్చిన దాన్ని బట్టి కొట్టుకుంటా ఉన్నారు. పూత ఎట్లా అనిపించింది? పూత బాగుందా ఇప్పుడు? ఇప్పటికీ పూత బాగానే ఉంది. గత 20 రోజుల నుంచి ఇదే విధంగా ఉంది. సో ఫస్ట్ కటింగ్ మీరు ఒకవేళ తోట మొత్తం ఈ అట్లాస్ కట్ చేసుకుంటే, అంటే ఇప్పుడు మీరు ఇది ఎంత పెట్టారు? ఒక అరెకరం పెట్టుకున్నారు. ఒక అరెకరం మీద ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు అంచనా ఉందా మీకు? స్టార్టింగ్ రెండో క్రాప్ అయితే బాగా వస్తుంది. ఫస్ట్ కొంచెం తక్కువ వచ్చాక రెండో కటింగ్ అనేది బాగా వస్తుంది. కాయ సైజు కానీ బరువు కానీ కాయ రంగు కానీ ఎట్లా అనిపించింది మీకు? రంగు బాగానే ఉంది, సైజు కూడా బాగానే ఉంది. బరువు ఉందా? కాయ బరువు ఉంది. గింజలు బాగున్నాయి అందులో? గింజలు కూడా బాగానే ఉంది సార్. నేను ఇందాక కాయ అక్కడ మన ఒకటి చీల్చి చూసా, దాంట్లో ఒక 60-70 గింజలు అయితే మనకు వచ్చినాయి. అలాంటి లెక్కలు ఇంకా మీరేమీ లేదు. మనకు వచ్చి నాకు బరువే అనిపించింది, ఎందుకంటే తోట అంతా కూడా వంగబడిపోయింది బాగా. సో ఇది మొత్తానికి ఇంత మించి ఇంకేమైనా చేసిన దానికి సంబంధించి వేరుకుళ్ళుడు కానీ ఇట్లాంటి ఏమైనా వచ్చినాయి తోటలో? వేరుకుళ్ళుడు అట్నే ఒక్కొక్క చెట్టు చచ్చిపోయింది స్టార్టింగ్ లో. అంతే. తర్వాత దానికి ఏమైనా మందులు వేసుకున్నా? వేసుకున్నాం అండి. ఏం వేసిన దానికి? బ్లూ కాపర్ అనేది, నానో ఎఫ్, పంచదార అని కలిపి వేసుకున్న తర్వాత ఇక 2-3 సార్లు వేసుకున్నాం. ఇక కంట్రోల్ అయినా కూడా తెలియదు, చస్తే చస్తని ఇక అంతవరకు చేసి ఇక ఆపుకున్నాం. ఇక తర్వాత ఏం వేయలే. బొబ్బర ఎట్లా అనిపించింది? దీనికి వైరస్ అటాక్ ఉందా దీనికి తోటకి? అంటే మొక్కలకి వీటికి బొబ్బర ఇదిగా ఇది ఇట్లాంటి మొక్కలు ఈ తోట మొత్తం మీద ఎన్ని కనిపిస్తాయి నీకు? మనం మొత్తం ఎదుర్కొన్నా చాలా తక్కువ ఉన్నాయండి. అంటే తక్కువ ఎన్ని కనిపిస్తాయి అంచనా? మనకి అంచనా 30-40 అంతే ఉంటుంది. మీ చుట్టుపక్కల తోటలు కూడా అంతే ఉన్నాయా? ఒక్కొక్క తోటలో చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని తోటలు లేవు. మీ సైడ్ లో తోటలో కొద్దిగా ఒక సగం తోటలు పోయినా, సగం తోటలో కొంచెం మరలే మంచిగా ఉన్నాయి. కొన్ని వేరుకుళ్ళు కూడా వస్తా ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు వేసుకున్న మీ ప్రయత్నం మీరు చేశారు, అది కంట్రోల్ అయితే అయింది. లేకపోతే ఎందుకంటే అది భూమి ద్వారా వచ్చింది. ఈ భూమి స్వభావం ఏంటిదన్నా? ఇది ఎర్రచెక్క అంటారు, ఎర్రనేల. అంటే బలం ఎక్కువ వేసుకుంటా ఉండాలి బలం కట్టలో. ఇక బలం కట్టలు అంటే మామూలుగానే వేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఈ సంవత్సరం. మరి ఎక్కువ ఇది చేసుకోలేదు. DAP ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇక మామూలుగా 10-26, 20-20 ఎట్లా వేసుకున్నాం. ఇప్పుడు మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ అట్లాస్ సీడ్ అనేది సాగు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎంత పడింది ప్యాకెట్ మీకు? ఎంత పడింది అప్పుడు? 700 చిల్లర పడ్డది. 700 చిల్లర పడింది. సో మొత్తానికి అయితే ఎవరైనా రైతులు చూసే రైతులు ఎవరైనా అట్లాస్ వేసుకుందాం అనుకుంటే మటుకు వేసుకోవచ్చు. మంచిగా అనిపించింది నీకైతే? మంచిగా అనిపించింది. కింద నుంచి పై దాకా కూడా క్రాప్ బాగుంది, కాయలు కూడా దగ్గరగా ఉన్నాయి. మళ్ళా చూస్తే ఇగుళ్ళు కూడా బాగానే వస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి. ఓకే. సో ఇది మొత్తానికి మనకు రైతు చెప్పింది. ఈ సంవత్సరం ఒక 3 రకాల సీడ్లు వేసుకున్నారు. ఈ 3 సీడ్లలో నీకు ఏది బాగా అనిపించింది? ఇది కొంచెం హైట్ పెరగటం వల్ల ఇది కొంచెం బాగా అనిపించింది. నీకైతే ఇదే నచ్చింది. సరే, ఈయనకైతే అట్లా సీడ్ అయితే నచ్చిందని చెప్తా ఉన్నారు. సో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసిన యాజమాన్యాలు ఒక 4 సార్లు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నారు. తర్వాత పైన స్ప్రేయింగ్లు కూడా బాగానే వేసుకున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు మీరు? 4 రోజులకు ఒకసారి చేసుకుంటారు. 4-5 రోజులకు ఒకసారి చేస్తున్నారు. 4-5 రోజులు. పెట్టుబడి ఎంత ఏమిటో సుమారు మొత్తం ఇప్పటిదాకా నీకు? 1,00,000 దాటింది. ఎకరం మీద 1,00,000 రూపాయలు దాటిపోయింది. సో పెట్టుబడి కూడా, ఎందుకంటే అన్ని రకాల పెద్ద మందులే చెప్పిండు మనకు చెప్పడం కూడా. సో మొత్తం మీద పెట్టుబడి బాగా పెట్టిండు. తర్వాత ఈయన చేసిన యాజమాన్య చర్యలు బాగున్నాయి కాబట్టి ఈ సీడ్ కానీ ఈ తర్వాత ఈయన తోట కానీ ఇంత బాగా అయితే రావడం జరిగింది. ఇంకేదైనా డౌట్లు ఉంటే రైతు నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తా, రైతుతో కూడా మీరు మాట్లాడవచ్చు. ఇక రాగా మనకైతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీకు మనకి దగ్గర కాపు వచ్చింది, గుత్తులుగా కాపు వచ్చింది పైన మట్టికి. సో ఇట్లా ఈ కాపుని కాపాడుకున్నా, తర్వాత మనకు పైన వచ్చే ఫ్లవరింగ్ కాపాడుకున్నా కానీ మంచి దిగుబడి అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అని రైతు మనతో చెప్పారు.
సో ఇది మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఈ సమాచారం మనం తెలియజేసింది ఛానల్ రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. ఓకే అండి, నమస్తే అండి.